హాయ్ దోస్త్ గారు, ఎట్లున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనకి మొన్నే 1K ఫాలోవర్స్ అయితే రీచ్ అయ్యాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ వీడియో ఎందుకోసం అంటే, ఈ పల్లెటూరు వ్యాపారంలో భాగంగా మనం ఒక వీడియో చేసాం కదా. సో జపనీస్ కౌజ్ పిట్ల వ్యాపారం అని. సో దానికి చాలా బాగా రీచ్ వచ్చింది. అలానే పల్లెటూరులోనే ఉంటూ సో మీరు చేసే ఇంకొక మంచి బిజినెస్ అయితే ఈరోజు నేనైతే చెప్తున్నాను. సో ఇది వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో ఫ్యామిలీకి కానీ ఇంకా మీకు సో మంచి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో దీనికి కొంచెం కన్సిస్టెన్సీ కావాలి. సో కొంచెం అయితే బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది, చాలా తక్కువ అమౌంట్. ఇదంతా రొటేషన్ ప్రాసెస్. ఆ బిజినెస్ కూడా మీకు చెప్తాను. సో ఆ బిజినెస్ చూడాలంటే సో మనకి అందులో మెలకువలు, సో అందులో ఏమేమి ఉన్నాయి, సో ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ చేయాలి, సో మనకి ఈ బిజినెస్ చేయాలంటే రా ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను. సో ఎందుకంటే ఇవి మీ చుట్టూనే ఉంటాయి రా ప్రోడక్ట్ అనేది. సో మీరు సెలెక్ట్ చేసే ప్రాసెస్ అంతా మీరు సెలెక్ట్ చేసుకునే విధానంలోనే ఉంటుంది ఈ బిజినెస్. సో ఈ బిజినెస్ గురించి ఈరోజు అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకా చాలా బిజినెస్ ఉన్నాయి. సో ఈ బిజినెస్తో పాటు సో మనకి ఆల్టర్నేటివ్ ఇంకొన్ని యాడ్ చేసుకుంటే సో మనకి ఇంకా ప్లస్ అవుతుంది, ప్లస్ ఇన్కమ్కి వెళ్ళొచ్చు. సో పల్లెటూరులోనే ఉంటూ ఈ బిజినెస్ చేస్తూ మంత్లీ 30,000 అయితే మీరు గెయిన్ చేయొచ్చు. సో ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు కదా, సో వీళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. సో ఇంకా దీనికి మనం టైం మేనేజ్ అంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీ పని చేసుకుంటూ ఈ బిజినెస్ చేయొచ్చు, లేదంటే దీన్నే మనం పూర్తిగా బిజినెస్ వరల్డ్ లాగా మార్చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటంటే మీకు చెప్తాను ఇప్పుడు. ఆ బిజినెస్ నేమ్ ఏంటంటారా? కిరాణా షాప్. కిరాణా షాప్ అని తక్కువ చేయొద్దు. సో దీనివల్ల చాలా ఇన్కమ్, మనకి మైక్రో ఇన్కమ్ అయితే మనం గెయిన్ చేయొచ్చు. అంటే సో మనం ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ మీద సో ఇంత పర్సంటేజ్ అని మనకు మిగులుతుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే మనం ఉన్న విలేజ్ బ్యాక్గ్రౌండ్ బట్టి, అంటే మన ఊర్లో ఉన్న జనాభాని బట్టి, మన ఊర్లో ఆల్రెడీ కొన్ని షాప్స్ ఉంటాయి, అక్కడ కాంపిటీషన్ ఉంటుంది. కానీ మనం ఏంటంటే ఒక కాంపిటీషన్ లాగా తీసుకోకుండా మనకి ఒక సపోర్టివ్ లాగా, అంటే వాళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకోవాలో సో మనం ఈ బిజినెస్లో నేర్చుకోవచ్చు. సో ఇంకేంటంటే మనం ఈ బిజినెస్లో సో మనం ఏంటంటే వాళ్ళ దగ్గర ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయి, అంటే ఏదన్నా ప్రోడక్ట్ వాళ్ళకి కాస్ట్ ఎక్కువ అమ్ముతున్నారా, ఇవన్నీ తెలుసుకొని సో మనం ఏం చేయాలంటే ఈ బిజినెస్లో ఫస్ట్ మనం సేల్ చేసే ప్రోడక్ట్స్ ఎక్కడ తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. సో కిరాణా షాప్కి ఊర్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే మనం కంటిన్యూటీ, అంటే సపోజు ఏదైనా ఒక వస్తువు కోసం వచ్చారంటే సో దాంతో పాటుగా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఐటెం ఇక్కడ ఉంటుంది అనే నమ్మకం తీసుకొని రావాలి. అట్లానే కిరాణా షాప్లో ఏమేమి అంటే మామూలుగా మనకి రోజువారీ గ్రాసరీ ఉంటాయి కదా. సో వీటిని మనం ఏంటంటే పీపుల్స్కి, ఎవరైతే మీ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకైతే ఫస్ట్ అలవాటు చేయాలి. దీని తర్వాత వీటితో పాటుగా ఆల్టర్నేటివ్ కంటెంట్, అంటే జనరల్లీ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఇంట్లోకి కర్రీస్ కంపల్సరీ. సో అంటే వెజిటేబుల్స్. సో మనం కిరాణా షాప్తో పాటు ఈ వెజిటేబుల్స్ కనుక పెట్టామనుకోండి, సో ఇది మనకు ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే లేడీస్ని అట్రాక్ట్ చేసేది వెజిటేబుల్స్. జెంట్స్ ఏంటంటే షాప్కి వచ్చి కూరగాయలు తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి, సో లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళ కూరగాయలతో పాటు వెజిటేబుల్తో పాటు సో ఇంకా ప్రోడక్ట్స్ తీసుకుని వెళ్తారు. ఇంకా ప్రోడక్ట్స్ కోసం వచ్చినప్పుడు కూడా సో అంటే ఈవినింగ్ కోసం ఏం కావాలి, లేదా రేపటి కోసం ఏం కావాలి అన్నట్టుగా సో వీళ్ళు వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా మనకి సో అక్కడ ప్రతిదీ కూడా మనం తెచ్చుకోగలిగితే, ఎట్లా అంటే సో ఇప్పుడు వీటితో పాటు ఇప్పుడు డ్రింక్స్ బిజినెస్ చాలా బాగుంది. సో మనం ఏంటంటే బిజినెస్ కూల్ డ్రింక్ బిజినెస్ అంటే మనం ఎక్కువ బల్క్లో మనం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఫ్రిడ్జ్ చూసుకొని సో వీటితో పాటు కిరాణా షాపు మెటీరియల్స్ ఉంటాయి కదా, గ్రాసరీ ఐటమ్స్, ఇంకా సోప్స్, ఇంకా బ్రషెస్ కానీ, ఇంకా చిన్నపిల్లలు చాక్లెట్స్, ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కదా, వీటితో పాటు ఒక తక్కువ ఐటెంలో కూల్ డ్రింక్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనే పేరైతే మనం సంపాదించాలి. అలానే వీటితో పాటు ఇంకా కొన్ని టిప్స్, మీకు ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పేసాం. చందోలు అనే ప్రాంతంలో చేపలు చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. సో ఇది ఆల్రెడీ మన వీడియోలో చెప్పాం. సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళి, అంటే ఇప్పుడు చందోల్లో చేపలు తక్కువ, సో ఆ ప్లేస్కి మనం వెళ్ళి సో ఒక బల్క్లో మనం అక్కడ ఐటమ్స్ తెచ్చుకోవాలి. అట్లనే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న డీమార్ట్ కానీ, జియో మార్ట్స్, ఇట్లా షాపింగ్ మాల్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆఫర్స్ పెడతారు. సో ఆఫర్స్ పెట్టినప్పుడు సో అక్కడికి వెళ్ళి మనం ఒక బల్క్ ప్రోడక్ట్స్ కనుక తెచ్చుకోగలిగితే సో ఇవన్నీ కూడా మనకి ఇది ఒక అడ్వాంటేజెస్. సో తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ టైమే మనం ఇన్కమ్ పెడతాం. ఇంకా తర్వాత ఏంటంటే ఇదంతా రొటేషన్ ప్రాసెస్. మనం
ఫస్ట్ ఇన్కమ్ పెట్టింది సేల్ చేస్తాం, నెక్స్ట్ డేకి కొంత అమౌంట్ వస్తుంది. సో మన ప్రాఫిట్ పక్కన పెట్టేసుకొని సో మనం పెట్టిన ఇన్కమ్నే మళ్ళీ రీప్రొడక్ట్స్ మనం తెచ్చుకోవచ్చు ఇట్లా. అయితే ఇది ఎక్కడ పెట్టాలి? సో ఇదైతే మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఆల్రెడీ సెట్ అయిన షాప్ ఉందనుకోండి, సో అక్కడ పెడితే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సెట్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి, సో అక్కడికి జనం అలవాటు పడతారు కాబట్టి, సో అక్కడికి వెళ్ళే వాళ్ళు మన దగ్గరికి రావాలంటే కొంచెం ఆలోచిస్తారు. సో అందుకని చెప్పేసి మీకు ఒక సపరేట్గా ఎంచుకునే ప్లేస్ కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే మనం ఒక షాప్ పెడుతున్నాం అంటే ఆ ప్రోడక్ట్స్, అక్కడ దొరికే ప్రోడక్ట్స్ అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి రేర్గా దొరకాలి. అంటే వాళ్ళు వెంటనే వెళ్ళి తెచ్చుకునే విధంగా కాకుండా వాళ్ళకి కొంచెం డిస్టెన్స్, అలానే కొంచెం టైం కనుక స్పెండ్ చేసే ఐటమ్స్ అయితే సో అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే సో మ్యాక్సిమం అందరూ వెళ్ళరు కాబట్టి, కొంతమంది దూరం అయినా సరే, డిస్టెన్స్ అయినా టైం అయినా వెళ్ళి తెచ్చుకుంటారు. కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మన దగ్గర మనం కనుక దగ్గరికి తేగలిగితే సో ఈజీగా మనమైతే పల్లెటూరులోనే ఉంటూ మనమైతే ఈ బిజినెస్ చూసుకుంటూ మన ఇన్కమ్ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసరికి ఇది మ్యాక్సిమం ఒక రూమ్ సెటప్ కానీ, లేదు ఒక సింపుల్గా ఒక బంక్ అయినా సరిపోతుంది. సో అయిపోగానే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇంటి దగ్గర అయితే ఇంకా అడ్వాంటేజ్. సో ఎందుకంటే ఇంకా ఇంటి దగ్గర ఉంటే కస్టమర్స్ ఎప్పుడు కూడా ఇది ఓపెన్ ఉంటుంది అనే ఫీలింగ్లో ఉంటారు. రోడ్డు మీద ఇట్లా రోడ్ సైడ్ ఎలా అంటే మనకేంటంటే పర్టికులర్గా ఒక పర్సన్ అనేది అక్కడైతే టైం స్పెండ్ చేయాలి. సో అది పాసిబిలిటీ అవ్వకపోవచ్చు, లేదా కొంత టైం వరకే అట్లా ఉండొచ్చు. సో ఇట్లా మనం ఏంటంటే ఈ కిరాణా షాప్ వల్ల కూడా సో పల్లెటూరులో అయితే సో మంచిగా అయితే మనం ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు. మీకు అది కూడా చూపిస్తాను. సో ఏ ఐటమ్ అయితే ఎక్కడ మనకి ఈ పీపుల్స్ని అట్రాక్ట్ చేస్తాయి అనేది. సో ఇంకేంటి మీకు చెప్పిన ఈరోజు కాంబినేషన్ అంటే వెజిటేబుల్స్, ఇంకా కూల్ డ్రింక్స్, ఇంకా ఎండు చేపలు, అట్లానే గ్రాసరీ ఐటమ్స్. సో ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్. ఇంకా అలానే ఎగ్స్ కూడా. సో ఎగ్స్ కూడా మనకి మంచిగా బిజినెస్ అయితే మనకి కవర్ చేస్తుంది. కాకపోతే మనం చేయాల్సింది ఇంకొక పని ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ బల్క్లో అమ్మే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళే మన షాప్ దగ్గరికి రీచ్ చేయగలిగితే మనకు కొంచెం టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఈరోజు చెప్పుకున్న బిజినెస్ సో ఒక కిరాణా షాప్ గురించి. సో కిరాణా షాపు ఇంతకుముందు వ్యాపారం అంటే ఒక కేటగిరీ మాత్రమే చెందిందని అందరి అభిప్రాయం. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. సో అందరూ కూడా వ్యాపారాలు చేస్తున్నారు, చక్కగా గ్రోత్ వస్తుంది. సో ఇదేంటంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, ఆ కేటగిరీ వేరు. సో పల్లెటూరులో ఉంటూ చిన్న బంక్ లాంటిది ఒకటి పెట్టుకొని వాళ్ళు ఓకే వాళ్ళ తరం మూవ్ అయ్యేలాగా, అంటే మరీ హెవీ కాదు. సో వాళ్ళకి ఏంటంటే ఒక రొటేషన్, అంటే వాళ్ళ ఫుడ్కి సో ఊర్లో ఉంటున్నారు కాబట్టి సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళ చిన్న చిన్న అవసరాలకి ఇబ్బంది లేకుండా ఉండేదే ఈ బిజినెస్. సో ఈ బిజినెస్ మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. సో అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి బాగుంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో మనం ఏంటంటే కస్టమర్ దగ్గర నిజాయితీ కనుక సంపాదిస్తే ఆ ప్రొడక్ట్స్ అనేది రీజనబుల్ కాస్ట్ కనుక మనం అమ్మగలిగితే సో వాళ్ళు సాటిస్ఫై అవుతారు. వాళ్ళు సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా మనకైతే మంచి ఇన్కమ్ మనం గెయిన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక 10 ఐటమ్స్ తెచ్చాము, ఒక 10 రూపీస్ పడింది అనుకోండి. ఆ 10 ఐటమ్స్ మనం 10 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటే మనకి వచ్చేది 100 రూపీస్. సో అట్లా కాకుండా మనం 5 రూపీస్ తీసుకోగలిగితే ఈ టాక్ కనుక జనాల్లోకి వెళ్తే సో మనం ఆల్మోస్ట్ ఒక 50 అమ్మొచ్చు. అప్పుడు 50 × 5 250. సో ఇక్కడ మనం ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టినప్పుడు 100 రూపీస్, అంటే తక్కువ ప్రోడక్ట్స్ అమ్మగలం. తక్కువ కాస్ట్ పెట్టినప్పుడు మనం ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్కువ ప్రోడక్ట్స్ అమ్మగలం. సో ఇదైతే మనం కనుక పీపుల్స్ దగ్గర, సో మన కస్టమర్ల దగ్గర సంపాదించగలిగితే సో చాలు, వాళ్ళే మీ గ్రోత్కి యూజ్ అవుతారు. సో ఓకే, ఇలాంటి వ్యాపారాల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఇంకొక మంచి బిజినెస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో